ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మేము ఉదార స్వభావంతో భూములు ఇస్తే మాకెంత నష్టపరిహారం ఇచ్చినాం. అక్కడ 12.5 లక్షలు ఇస్తే ఇక్కడ 3.5 లక్షలు ఇప్పించినాం కదా. మేము తెలంగాణలో లేమా? మేము నీకు మెదక్ జిల్లా మీద ప్రేమ ఎక్కువ, పాలమూరు మీద ఎందుకు తక్కువ అని చెప్పి మేము ఈ సందర్భంగా మేము హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నాం. ఆ జరిగిన నష్టాన్ని మేము తీసుకున్న నష్టపరిహారానికి సమానంగా రేపు వచ్చి మా పాలమూరు ప్రాజెక్టు కోల్పోయిన రైతు కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము మీ కాలనీ మన పాలమూరు ప్రాజెక్టు కట్టడానికి ఇన్ని సంవత్సరాల సమయం ఎందుకైందని చెప్పి మేము హరీష్ రావు గారిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు ఆ మాయమాటలు అవన్నీ చెప్పడానికి కాకుండా ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని కూడా మేము కలిసి ప్రాజెక్టు విషయం మీద అడిగితే ఆయన ఒకటే విషయం చెప్తున్నాడు, రైతుల అభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వాన్ని కానీ మేము కానీ పోము. అదేవిధంగా మేము ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కొడంగల్లో ఏదైతే ల్యాండ్ యాక్విజిషన్ జరిగిందో ఇటీవల అక్కడ నష్టపరిహారానికి మేము అదనంగా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. అక్కడ 20 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, దానికి అదనంగా కూడా మేము ప్రభుత్వంలో ఆలోచిస్తాం, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరిగింది. మా మేఘారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సరిసమానంగా మాకు నష్టపరిహారం ఇస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ మాజీ మంత్రివర్యులు మళ్ళీ అప్పుడు హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీలో 12.5 లక్షలు 16 లక్షలు అక్కడ నష్టపరిహారం ఇస్తే ఇక్కడ మాత్రం 3.5 4.5 లక్షలు ఎందుకు ఇప్పించుండో మాజీ మంత్రివర్యులు ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ తప్పుకు పాశ్చాత్తాపంగా రేపు వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ మాయమాటలు స్థానిక నాయకులు గతంలో మేము చెప్పారు, ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి రచ్చ గెలవాలంటారు. మా ఏదుల గ్రామంలో మేము 2005 ఎకరాలు కోల్పోతే మా గ్రామానికి నీళ్లు పారించుకోవడానికి మాకు తూము పెడతామని చెప్పారు. కానీ తూము ఎక్కడ ఉంది? తూము ఎందుకు కట్టలేదు? మేము అడిగితే వాళ్ళ స్థానిక నాయకుల వాళ్ళ కమిషన్ల కొరకు వాళ్ళు పాలమూరు కెనాల్ బ్రాంచ్ అని ఒకటి కొత్తగా వాళ్ళు కనిపెట్టి వాళ్ళు టెండర్లు తీసుకోవడం జరిగింది. అక్కడ భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం రాలేదు. దానికి బాధితులు ఎవరు, బాధ్యత ఎవరు వహించాలి? ఆ నష్టం వద్దని చెప్పిన మేము కెనాల్ అదొకటి, దాంట్లో కమిషన్లు తీసుకుంటున్న ఎవరు ఆలోచించుకోవాలని చెప్పి గ్రామ సర్పంచ్గా నేను ఈరోజు హరీష్ రావు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏ గ్రామంలో అయినా ప్రకృతి వనరులు ప్రజలందరి సొత్తు, మళ్ళీ మా చెరువులో వండుమట్టి మా అందరి బాధ్యత. మా చెరువులో వండుమట్టి తీసుకోవడానికి ఏనాడైనా ఇక్కడ ఉన్న అప్పుడున్న స్థానిక నాయకులు కానీ స్థానిక మంత్రివర్యులు కానీ మీ ఒండు తీసుకుంటున్నాం, మీ గ్రామాభివృద్ధికి మేము ఇంత ఫండ్ ఇస్తామని ఏనాడైనా చెప్పిర్రా? చెప్పకుండానే మాకు ఆ ఒండు వాళ్ళు తీసుకొని ప్రాజెక్టుకు వాడుకొని వాళ్ళు బిల్లు పెట్టుకోవడం జరిగింది. ఆ విషయం పదే మేము మొత్తుకున్న అప్పుడు ఉన్నటువంటి మంత్రులకు మేము ఎన్నోసార్లు మేము సమస్య చెప్పుకున్నా కానీ మా సమస్య మీద స్పందించలేదు. దాంట్లో అంతర్యం ఏదనేది కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఈ స్థానికంగా ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో, తోటలకు పైసలు ఇస్తామన్నారు, షెడ్లకు పైసలు ఇస్తామన్నారు, మాకు జరిగినటువంటి నష్టానికి మా గ్రామ రైతులు ఊరుకోరు భూములు కోల్పోయి ఈరోజు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ మనం గతంలో చూసినాం, ఆయన్నే వీడియోల ద్వారా విన్నాం. మనం ఇంకా 6 ప్రాజెక్టులు వస్తామని చెప్పారు. చాలా మంది డ్రోన్ కెమెరాల ద్వారా అప్పుడు సర్వేలు చేసడం మనం చూసినాం, రాళ్ళు పాతడం కూడా చూసినాం. ఇప్పుడు బుద్ధారం చెరువుకు మేము భూమి పెట్టినాం, కాలువ ఉందని మా రైతులను మభ్యపెట్టి వాళ్ళను భూములు పోతాయని భయాందోళనలకు గురి చేసి వాళ్ళను ఇక్కడ శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారు. కానీ అక్కడ బుద్ధారం చెరువు సామాన్యమైన రైతులకు కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ సందర్భంగా అందులో రైతులను కూడా నేను ఆలోచించాలని కోరుకుంటున్నా. ఈ ఏదుల కెనాల్ కాలువ కానుంచి బుద్ధారం చెరువు పోవాలంటే నీళ్లు ఎత్తులో ఉంటే పోతావే, కింద ఉంటే పోతావే. బుద్ధారం చెరువు హైట్లో ఉంది, మళ్ళీ ఈ చెరువు కాలువ పెట్టినా మేము ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకుంటున్నాను అంటున్నాడు మాజీ మంత్రి. మళ్ళీ ఎత్తులో ఉన్నదానికి కాలువ ద్వారా పోతావే. ఈ విషయాన్ని కూడా రైతులు ఆలోచించాలి. టెక్నికల్ విషయాలను, అసలు విషయాలను, అన్ని విషయాలను చెప్పకుండా రైతులు భూములు పోతున్నాయి. మేము అప్పుడు చెప్పినాం, సర్వేలు చేసినాం, నిజమే కానీ క్యాన్సిల్ చేసుకున్నాం అని అంటున్నాం. క్యాన్సిల్ చేసుకున్నట్లు నువ్వు ప్రభుత్వంలో నీవే ఉన్నావు కదా,
నువ్వు ఆర్టీఏ యాక్టివిటీ క్యాన్సిల్ చేసుకున్నట్లు నీ జీవో లేడో చూపించవచ్చు కదా, అవన్నీ ఎందుకు చూపిస్తలేవు? దాంట్లో విషయం ఏంది? నీవు అసలు విషయం దొంగ అన్నట్లు నీవు మళ్ళా నీవు ఏదైతే ఆలోచించినావో, ఏదైతే పద్ధతి చేసుకున్నావో ఆ పద్ధతి నీవు ఇతరుల మీద ఎందుకు రుద్దుతున్నావు? మేఘారెడ్డి గారు ఇప్పటికైనా ఆయన రైతు బిడ్డగా ఆలోచించి ఎవరు చనిపోయినా కానీ వారికి 5,000 మేఘన్న అభయాసం కింద ఇస్తా ఉన్నాడు. ఆయన నేను చేయి జాతను సవాలు విసురుతా, గుడిలో కొట్టి ప్రమాణం చేస్తా ఉంటా ఉన్నాడు. నువ్వు కూడా ఒకటే చెప్పు, వనపర్తికి నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చిన నీ పేరు చెప్పుకుంటున్నావు కదా, మిగిలిపోయిన ఎకరాలకు నీళ్లు పారిస్తా అని మిగిలిన గణపూరు, పెద్దమందడి, వనపర్తి మండలాల్లో ఉన్నటువంటి మిగిలిన భూములకు నీవు ఏ విధంగా నీరు పారిస్తావు? అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా, అక్కడనో నీళ్లు కావాలని చెప్తావు, ఇక్కడనో నీళ్లు వద్దు నేను ఆల్రెడీ తూము పెట్టినా అని చెప్తావు. కానీ కాలువ కింద ఉంది, చెరువు హైట్లో ఉంది, నీళ్ళు ఎట్లా పోతాయి? ఈ విషయాలన్నీ కూడా మేము రైతులతో మమేకమై చైతన్యమై చెప్తా ఉన్నాం ఎప్పటికప్పుడు. ఇవన్నీ విషయాలు కూడా ఏదో సిట్టు రాసిస్తే చదువుకోవడానికి రాకుండా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు ఆయన దాచుకున్నటువంటి ఫామ్ హౌస్లను కానీ, ఆయన దోచుకున్నటువంటి నది నీళ్లను కానీ అవి విజిట్ చేసి ఇవి ఎక్కడివని ప్రశ్నించడానికి రావాలి. మా రైతుల మీద ప్రేమ చూపి చేసిన పాశ్చాత్తాపానికి ఇంకేదన్నా రూపాన మాకు న్యాయం చేయడానికి రావాలని చెప్పి హరీష్ రావుకి సవాలు విసురుతూ ఈ అవకాశం కల్పించినటువంటి పత్రికా మిత్రులకు, మా రైతులకు, నాయకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.